తిరుపతిలో జరిగిన ఒక అవినీతి మీద తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైనటువంటి సమాచారంతో కూడినటువంటి వార్తని హైలైట్ చేసింది, విషయాన్ని హైలైట్ చేసింది. మంచి ప్రెస్ కాన్ఫరెన్స్ ఆనం తీసుకొచ్చినటువంటి ఆనం వెంకటరమణారెడ్డి. దీని మీద సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా వైసీపీ సర్కార్కు ఉంది. తిరుపతి మాస్టర్ ప్లాన్ అమల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన తనయుడు నగర డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి భారీ కుంభకోణానికి పాల్పడ్డారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. అస్మదీయులకు లబ్ధి చేకూర్చేందుకు దొంగ జీపీఎల్ సృష్టించి ప్రజాధనం దోచుకున్నారని దుయ్యబట్టారు. తాను నెల రోజుల క్రితమే టీడీఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంటల్ రైట్స్ బాండ్ల అక్రమాలను బయటపెట్టినప్పటికీ తండ్రి కొడుకులు నోరు మెదపలేదని గుర్తు చేశారు. నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆనం మంగళవారం మీడియాతో మాట్లాడారు. టీడీఆర్ బాండ్ల పేరిట జరిగిన అక్రమాలంటూ పలు ఆధారాలు చూపించారు. తిరుపతిలో 18 రోడ్లను విస్తరిస్తున్నామంటే అక్కడ స్థలాలు కోల్పోయిన వాళ్ళకి 376 టీడీఆర్ బాండ్ ఇచ్చారు. వాటిలో సగానికి పైగా అక్రమే. దొంగ జీపీఎల్తో రిజిస్ట్రేషన్ చేసిన వాటికి వివాదాస్పద భూములకు బాండ్లు ఇచ్చారు. చాలా వాటిపై నివాస ప్రాంతం కనిపించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. నగరంలోనే కాకుండా రోడ్డు విస్తరణ చేపట్టే గ్రామీణ ప్రాంతాలను కూడా వాణిజ్య స్థలాలుగా పేర్కొన్నారు. నగర నడిబొడ్డున ఉన్న భూముల ధరలనే అక్కడ వర్తింపజేశారు. మొత్తం బాండ్ల విలువ 4052 కోట్లు కాగా అయిన వారికి లబ్ధి చేకూర్చేలా అక్రమాలకు పాల్పడ్డారు. దానికి ఉదాహరణ కంచిరాము టీడీఆర్ బాండ్ నంబర్ 0356. ఇతనికి ఇచ్చిన సొమ్ము 61.02 కోట్లు. అసలు ఆ భూమి రాముకు సంబంధించింది కాదని అప్పటి జేసీ బాలాజీ తేల్చారు. రెవెన్యూ కోర్టులో పెండింగ్లో ఉన్న భూమికి టీడీఆర్ బాండ్లు ఇవ్వడం వెనక అంతరం ఏంటి? రాము కుటుంబంపై కేసులో ఆయన స్వయంగా చెప్పిన జేసీనే అతనికి 61 కోట్లు ఎలా ఇచ్చారు? ఆ భూమి రాముది కాదని తేలితే ఏం చేస్తారు? డి మురళి పేరుతో ఉన్న టీడీఆర్ బాండ్ నంబర్ 00062 ఇచ్చిన సొమ్ము 13 కోట్లు. ఇతను 2020 ఫిబ్రవరి 14 ఈ స్థలాన్ని జీపీఏ చేసుకున్నారు. తహసీల్దార్, రిజిస్ట్రార్, ఆర్డీఓ కలిసి చదరపు గజానికి 10,000 చొప్పున 793.76 చదరపు గజాల విలువ 79.38 లక్షలుగా నిర్ణయించారు. ఇదే అధికారుల బృందం కొద్ది రోజుల్లోని చదరపు గజం విలువ 40,000కు పెంచారు. 14 నెలల తర్వాత రిజిస్ట్రార్ ఆ విలువ చాలదని అది వాణిజ్య ప్రాంతం అంటూ ఏకంగా 1.6 లక్షలకు పెంచి బాండ్ జారీ చేశారు. కె వెంకటరమణారెడ్డి పేరుతో ఉన్న టీడీఆర్ బాండ్ నంబర్ 00320పై 53.72 కోట్లు చెల్లించారు. ఈయన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి వియ్యంకుడు. ఈ బాండ్ జారీలో భూమి విలువ కంటే బంధుత్వం విలువే బాగా పనిచేసి దీనిపై తిరుపతి కలెక్టర్ ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా ఎటువంటి విచారణ జరపలేదన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తారనేది చూడాల్సి ఉంది.